హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి సాయి క్రియేటివ్స్. ఫ్రెండ్స్, విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో మహాకుంభాభిషేకం ఎప్పుడూ మీకు తెలుసా? మార్చి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. అయితే ఈ మహాకుంభాభిషేకం యొక్క మహత్యానికి అసలు ప్రత్యేకత ఏమిటి? అసలుకి మహాకుంభాభిషేకం అంటే ఏం చేస్తారు? మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మహాకుంభాభిషేకం అంటే ఏమిటి? అసలు కుంభము అంటేనే కలశం, పవిత్ర జలంతో నింపిన పాత్ర అని కూడా అర్థం వస్తుంది. అభిషేకం అంటేనే పవిత్ర జలంతో శుద్ధి చేసి దేవాలయ గోపురాలను అలానే అమ్మవారిని కూడా అభిషేకం చేస్తారు. దీనినే మహాకుంభాభిషేకం అని కూడా అంటారు. అంతేకాకుండా అసలుకి ఈ మహాకుంభాభిషేకాన్ని ఎప్పుడు చేస్తారో మీకు తెలుసా? ఒక్కొక్కసారి అంటే ప్రతి ఆలయంలోని మొదటిసారిగా ఓపెన్ చేసేటప్పుడు, అంటే మొదటిసారిగా అమ్మవారి విగ్రహాన్ని కానీ లేదా కొత్త గోపురాలను ఏదైనా స్థాపించినప్పుడు కానీ మహాకుంభాభిషేకాన్ని ఏ దేవాలయాలైనా మొదటిగా మొదలు పెట్టేటప్పుడు ఇలా మహాకుంభాభిషేకాన్ని నిర్వహించటము ఆనవాతిగా వస్తుంది. అంతేకాకుండాను ఇది 12 ఏళ్ళకి ఒకసారి నిర్వహించడం కూడా ప్రతి ఆలయాల్లోని మనకి బ్రాహ్మణులు నిర్వహిస్తూ ఉంటారు. అసలుకి విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలోని మహాకుంభాభిషేకానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారము ఇంద్రుడు బ్రహ్మశాపం నుంచి విముక్తి కోసం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేయసాగాడు. అప్పుడు ఆ అమ్మవారు దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. దాంతో అప్పుడు అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువు తీరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మ ప్రతి భక్తుని యొక్క ప్రార్థన వింటూ అమ్మవారు కొంగు బంగారంగా కొలుచుకుంటున్నారు విజయవాడ వాసులంతా. అలానే నేను కూడా విజయవాడలోని ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు అమ్మ ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ అనుగ్రహం అస్సలకి విజయవాడలో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. మహాకుంభాభిషేకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో మనం ఇంకోసారి తెలుసుకుందాము. ఆలయంలోని మహాకుంభాభిషేకాన్ని నిర్వహించటం వల్ల దైవశక్తి మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా మహాకుంభాభిషేకంలోని అమ్మ యొక్క దర్శనం చేసుకోవటం వల్ల భక్తులకి ఐశ్వర్యము, ఆరోగ్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. అంతేకాకుండా గోపురము, విగ్రహాలు పవిత్ర జలంతో వేద పండితులు చేసే మహాయాగాలు కూడా ఈ వాతావరణానికి కరువు కాటకాలు ఏమీ లేకుండా ఉండటానికి మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, మహాకుంభాభిషేకం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకున్నారు కదా. ఎవరైనా సరే విజయవాడలో ఉన్న వాళ్ళైనా సరే లేకపోతే ఇంకా వేరే ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ టైంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై దుర్గాభవాని కామెంట్ చేయండి.